ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ అంత్యకాల సూచనల కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, చాలా రోజులుగా మేమొక విషయాన్ని చెప్తున్నాం. వెంటనే మీరు అడుగుతారు, అది కోవిడ్ గురించా లేకపోతే ఈ వైరస్ గురించా? లేదు, మనం వీటిని దాటి వచ్చాం. ఈ కోవిడ్ వైరస్ వచ్చినప్పుడే, అది విస్తృతమైనప్పుడే చెప్పాం, దీని యొక్క ముగింపు త్వరితంగానే రాబోతుంది, మరొకటి పాండమిక్ అనేది, మరొక సమస్య రాబోతుంది అనేది మనం చెప్తున్నాం. ఏంటి అని అడిగినట్లయితే, బైబిల్లో ప్రకటన 6వ అధ్యాయంలో 6 ముద్రలు ఉండేది చూస్తున్నాం, అవునా? అందులో ఈ పాండమిక్ దాటి 3వదిగా గుర్రము అంటే నల్లని గుర్రాన్ని గురించి చూస్తున్నాం. ఇది కరువును గురించి చెప్పబడిందని మనం చూస్తున్నాం. ఈ కోవిడ్ యొక్క ముగింపు కరువు యొక్క ప్రారంభంగా ఉంటుంది అన్నటువంటిది ఇంతకుముందే పలుమార్లు చెప్పి ఉన్నాం. ఇప్పుడు అందులకు ఒక ఆధారపూర్వకమైన సమాచారం మనకు దొరికింది. ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రచురించిన అతి ప్రాముఖ్యమైనటువంటి సమాచారం అదేమనగా, కాలానుగుణ పరిస్థితి మారడం వల్ల భారీ ఎత్తున ఈ కరువు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం ఉంటుందని వారి విషయం తెలియజేశారు. ముందుగానే ఈ నల్ల గుర్రాన్ని గురించి చెప్పి ఉన్నాం, తర్వాత వచ్చేది కరువు అని చెప్పి. యేసుక్రీస్తు యొక్క ఉపదేశములలో ఒకటి మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో భయంకరమైన వ్యాధులు, కరువులు అని ఉంది. ఇప్పుడు మడగాస్కర్ అనే దేశంలో కాలానుగుణ పరిస్థితి మార్పు వల్ల కరువు తీవ్ర స్థాయిని అందుకుంది. ఇప్పుడు మడగాస్కర్ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటని చూసినట్లయితే, జనులు ఆ ప్రాంతంలో చెట్ల ఆకులలో లభించేటువంటి పురుగులని వారు ప్రతిరోజు తింటున్నారు. ఆ పురుగు ఇప్పుడు దొరకడం లేదు. అటువంటి తీవ్ర స్థాయికి వెళ్తుంది కరువు అనేది. ఈ కరువు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించబోతుంది. ఈ కాలానుగుణం పరిస్థితి వల్ల వచ్చిన మార్పు ఏదో మడగాస్కర్లో మాత్రం కాదు, ప్రపంచవ్యాప్త కరువుగా మారుతుంది. ఈ ప్రపంచవ్యాప్తమైనటువంటి కరువు అనేది యేసు చెప్పిన అతి ముఖ్యమైన అంత్యకాల సూచనలలో ఒకటి. మనము 3వ ముద్రకు నేరుగా వెళుతూ ఉన్నాం. ఈ కరువు యొక్క తీవ్రత ఎంతవరకునూ ఉంటుందన్నందులకు నేను మరొక సూచనను కూడా తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటని అడిగినట్లయితే, 2014-15లో ఇటువంటిదైన ఒక వైరస్ ఎక్స్ అనేది ఒకటొస్తుందని బిల్ గేట్స్ ఒక భవిష్యవాణిగా లేక ఈల వేసేవానిగా ముందుగానే మనకు తెలియజేశాడు. అదే కార్యాన్ని ప్రపంచ ఆరోగ్య శాఖ కూడా 2018లో ప్రకటన చేశారు. మేము ఈ తెగుళ్లను గూర్చి ముందుగానే మీకు తెలియజేస్తూ వస్తున్నాము. ఇప్పుడు ఈ తెగులు శిఖరాన్ని అంటుతున్నప్పుడు దానికి ముందుగానే తెగుళ్లను ఈ వ్యాక్సిన్ కంటూ గొప్ప మోతాదులో బిల్గేట్స్ పెట్టుబడి చేశాడు. అతి ముఖ్యమైన కంపెనీల్లో ఆ డబ్బును పెట్టుబడి చేసి ఉన్నాడు. మందులు, నివారణ మందు కనిపెట్టడానికి, టీకాలు కనిపెట్టడానికి. ఇప్పుడు బిల్గేట్స్ దీని గురించి ఏం చెప్పడం లేదు, కానీ ఆయన కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమైన పని, ఆయన ప్రపంచంలోనే నెంబర్ 1 రైతని పేరు సంపాదించాడు. కారణము, 2 లక్షల ఏకర్లకు పైగా భూమిని కొనుగోలు చేశాడు. అలా కొని ఇప్పుడే గొప్ప రీతిలో వ్యవసాయం చేస్తూ పలు గొప్ప ఆహార కంపెనీలకు బంగాళదుంప వంటి కార్యాలను సప్లై చేయడం ప్రారంభించాడు. అతను కలుసుకున్నటువంటి ఒక చివరి సమావేశంలో ఆయనేం చెప్పాడంటే, తరువాత వచ్చేటువంటిది ఒక గొప్ప స్థాయిలో కరువు అన్నటువంటి ఒక విషయాన్ని చెప్పాడు. తర్వాత గొప్పగా సంభవించనయ్యున్న కాలానుగుణ మార్పు వల్ల జరిగే పరిణామాలను చెప్తున్నాడు. ఇప్పుడు దీనికి ముఖ్యమైనటువంటి కారణముగా కరువు రావడం ప్రారంభించింది. దానికి సాక్ష్యార్థంగా మడగాస్కర్ ప్రాంతం మారుతూ వస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో విస్తృతంగా వ్యాపిస్తుంది. దానికి ముందుగా మీరు గొప్పదైన ఆర్థిక సంక్షోభాన్ని చూడబోతున్నారు. ఈ అంత్యకాలంలో దేవుడు చెప్పినట్టుగా తుల్యముగా ప్రవచనం నెరవేరబోతుంది. తెగుళ్లు వచ్చాయి. దానికి ముందు చూసినట్లయితే గత 10 సంవత్సరాలుగా గొప్ప రీతిలో భూకంపములు, 2004 నుండి 2018 వరకును గొప్ప రీతిలో భూకంపములు, ఆ భూకంపముల యొక్క దశాబ్దమని చెప్తారు. సో యేసు చెప్పిన గుర్తులలో అతి ముఖ్యమైనది భూకంపము. తర్వాత తెగుళ్లు వచ్చాయి, ఇప్పుడు కరువులు వస్తున్నాయి. దీన్ని మీరు స్పర్శించాలి, గుర్తించాలి. ఈ అంత్యదినాలకైనటువంటి సూచనలు జరుగుతున్నాయని మీరు గుర్తించాలి. దీనిని మేము చక్కగా తీసి వేదవాక్యంతోనూ లోక సంభవాలతోనూ చెబుతూ ఉన్నాం. ఇక మీరు చూడబోయేటువంటిది ఈ కరువు యొక్క తీవ్ర స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చూడబోతున్నారు. అయితే నోవాహు దినములలో జనులకున్నటువంటి మిక్కిలి గొప్పదైన పాపములలో ఒకటి గ్రహించలేని హృదయం. ఎంత చెప్పినప్పటికీ వారు అది గ్రహించలేకపోయారట. జలప్రళయము వచ్చి వారిని కొనిపోయేంత వరకు కూడా వారు గ్రహించలేకపోయారు. ఇప్పుడు ఈ తెగుళ్లు వచ్చినప్పుడు ఒక గ్రహింపు కొంతమందికే వచ్చింది, మరీ అందరికీ కాదు. ఇప్పుడు మరలా కరువు రాబోతుంది. దానికి ప్రారంభ దశగా మడగాస్కర్ ప్రాంతము ఆరంభమైంది. ఇక కాలం ఖచ్చితంగా ఆగదు. మనము అంత్యదినాలలోకి ప్రవేశించాం. ఎప్పుడు ప్రభు యొక్క రాకడొస్తుందని మనకు తెలియదు. అయితే ఒకటి మాత్రం నిశ్చయం, రాబోతున్నాడు. మనము సిద్ధపడాలి. ఒక గుంపును మనం సిద్ధపరచాలి.
ప్రభువు చిత్తమైతే మరొక అంత్యకాల సూచనల కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.